ఈరోజు మటన్ నువ్వుల చాప్స్. మటన్ నువ్వుల చాప్స్. ఓ ఇంకెందుకు ఆలస్యం, అది సూపర్గా ఉంటుందని అసలు పేర్లోనే ఎమ్మి నోరు ఊరిపోతుంది. మటన్ నువ్వుల చాప్స్ చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూద్దాం. మటన్ నువ్వుల చాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న మటన్ చాప్స్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఉడికించి తురుముకున్న ఆలు, నువ్వులు, మిరియాల పొడి, గరం మసాలా, గోధుమ పిండి, నూనె, గుడ్లు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మటన్ చాప్స్ అనే మనకి కావాలన్నమాట దీంట్లో. అంటే ఇలా బోన్ ఉండాలి చుట్టూ. మన ఇలాంటి పీసెస్ మనం పర్టికులర్ గా దీనికి తీసుకోవాలి. ఇది ఒక స్నాక్ ప్రవీణ. అవును, ఓకే. అందువల్ల ఒక స్టార్టర్. సో దీన్ని నేను ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడికించేసారు. కుక్కర్ లో బాగా మెత్తగా ఉడికించేసి పెట్టారు. తర్వాత ఆలు ఉడికించి తురిమేసి పెట్టేసుకున్నాను. ఉడికించేటప్పుడు వాటర్ వేసి ఉడికించమంటారా మటన్? అవునా? ఓ మరి ఎక్కువ అయిపోతే స్ట్రెయిన్ చేసేసి సూప్ లాగా లేకపోతే స్టాక్ లాగా మనం మటన్ కర్రీ ఏదైనా చేసుకున్నప్పుడు అది వేసేసుకోవచ్చు. కొంచెమే ఉంది అనుకుంటే కాసేపు ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే అది డ్రై అయిపోతుంది. డన్. సో ఇంకోటి ఆలు ఉడికించి తురిమేసుకున్నాం. ఓకే, డన్. స్టార్ట్ చేద్దాం. సో మిక్సింగ్ బౌల్లో ఉడికించి తురిమిన ఆలు, కొంచెం ఒక స్పూన్ అంతా గోధుమ పిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పౌడర్, పసుపు, సరిపడా ఉప్పు ఆల్రెడీ మటన్లో కూడా ఉంది. మనకు ఆలుకి ఎంత కావాలో అంత మాత్రమే కావాలి. కొంచెం ఎగ్ అన్నమాట. సో మిక్స్ చేసుకోవాలి. ఇదొక ట్రెడిషనల్ రెసిపీ ప్రవీణ. ఏంటంటే యూపీలో బాగా చేసుకుంటారు. యూపీ, బనారస్. మళ్ళీ ఏంటంటే వీళ్ళు బ్రెడ్ క్రమ్స్ కూడా వేస్తారు. నేను నువ్వులు వేసి చేశాను. సో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకొని చేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే ఉప్మా రవ్వతో కూడా బాగుంటుంది. ఓకే, ఉప్మా రవ్వ అయినా లేదంటే బ్రెడ్ క్రమ్స్. ఇంకా మీరు హెల్దీ కాబట్టి ట్రై చేస్తా. నాకు నువ్వుల టేస్ట్ బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. అంతేగా. మిక్స్ అంతా మనం దీనికి చుట్టుకోవాలి. పలుచగా పెట్టుకోవాలా? లేదు, నార్మల్గా ఇలా ఉంటే ఓకే. కొంచెం మనం గోధుమ పిండి వేసుకోవచ్చు. నువ్వులు వేస్తాను కాబట్టి అద్దుకుంటాయి. అందుకే నేను కావాలనే పలుచగా పెట్టుకున్నాను. ఇది డీప్ ఫ్రై చేస్తామా? షాలో ఫ్రై. ఈ లోపల మనం ప్యాన్ పెట్టేసి షాలో ఫ్రైకి నూనె వేసేసి సో ఇలా పైన ఇలా అనుకోని జస్ట్ రోల్ చేసుకుంటే చాలు. ఆయిల్ అయితే అంతే కదా? అంతే. సో ఇలా అన్నీ పెట్టదు. షాలో ఫ్రై చేసుకోవాలి. సో రెడీ అయిపోయింది కదా? ఆఫ్ చేసేద్దాం కదా. ఓకే. కొంచెం డెలికేట్గా ఉంటాయి. అలా రాకపోతే స్పూన్తో కూడా అయినా తీసుకోవచ్చు. ప్రవీణ గారు, వేడివేడిగా మటన్ నువ్వుల చాప్స్ రెడీ అయిపోయింది. సలాడ్తో అలాగే చట్నీతో టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, డన్.
మటన్ నువ్వుల చాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న మటన్ చాప్స్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఉడికించి తురుముకున్న ఆలు, నువ్వులు, మిరియాల పొడి, గరం మసాలా, గోధుమ పిండి, నూనె, గుడ్లు. మటన్ నువ్వుల చాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించి తురిమిన ఆలు వేసుకోవాలి. దానిలో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, సరిపడినంత ఉప్పు, కొద్దిగా సగం వెగ్గు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్ చాప్స్ కి చుట్టూ అద్దుకోవాలి. ఇలా అద్ది ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మటన్ చాప్స్ ని నువ్వుల్లో అలా రోల్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మటన్ నువ్వుల చాప్స్ ని ఒక ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ నువ్వుల చాప్స్ రెడీ.